ప్రేమ జ్యోతి ఛానల్కు మీకు స్వాగతం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఏ తప్పు చేశానని? కానీ ఒక నిజం ఉంది, ప్రతి కష్టం శిక్ష కాదు, కొన్నిసార్లు అది సిద్ధం చేసే ప్రక్రియ. అవును, దేవుడు నిన్ను గొప్ప పనికి సిద్ధం చేస్తున్నాడు. నీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, అనుకోని పరీక్షలు రావడం. నీకు అర్థం కాకుండా సమస్యలు ఎదురవుతుంటాయి, అయితే అవి నిన్ను బలంగా చేయడానికి దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ అనుకోవాలి. రెండవ లక్షణం, ఒంటరిగా అనిపించడం. కొన్ని రోజులు నీతో ఎవ్వరూ లేరనిపిస్తుంది, అది నిజానికి దేవుడు నీతో దగ్గరగా మాట్లాడే సమయం. మూడవ లక్షణం, నీకు ఇష్టమైన వాటి నుండి దూరం చేయడం. కొన్ని సంబంధాలు, కొన్ని అలవాట్లు అవి నిన్ను ఎదగనివ్వకపోతే దేవుడు దూరం చేస్తాడు. నాలుగవ లక్షణం, నువ్వు మారుతున్నావు. నీ ఆలోచనలు మారుతున్నాయి, నీ ప్రాధాన్యతలు మారుతున్నాయి. అది యాదృచ్ఛికం కాదు, అది దేవుడి పని. ఐదవ లక్షణం, ఆశలు ఆలస్యంగా నెరవేరటం. ఎందుకు వెంటనే జరగట్లేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు సరైన సమయానికి పర్ఫెక్ట్గానే ఇస్తాడు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, దేవుడు నిన్ను చిన్న పని కోసం కాదు, గొప్ప పిలుపు కోసం సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం రేపటి విజయం కోసం ఫౌండేషన్. కష్టం వచ్చినప్పుడు అడగకు ఎందుకు నేను అని, ఇదిగో ఇలా అడుగు, దేవుడా నువ్వు నాకు ఏమి నేర్పిస్తున్నావు అని. నాకు బైబిల్లో చెప్పినట్టుగా యాకోబు 1:3-4లో మీ విశ్వాస పరీక్ష సహనాన్ని కలుగజేయును, ఆ సహనం సంపూర్ణముగా జరిగి మీరు సంపూర్ణులై కొదువలేని వారగుదురు. గుర్తుంచుకో, దేవుడు నిన్ను విరగదీయడం లేదు, అతను నిన్ను నిర్మిస్తున్నాడు. బాధపడకు, చింతించకు. నీ స్ట్రగుల్ చివరి దశలో ఉంది, నీ విజయం దగ్గరలోనే ఉంది. ఇంకా కొంచెం సహనం ఉంచు, ఇంకా కొంచెం నమ్మకం ఉంచు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు లేట్ కాదు, అతను రైట్ టైంలో పర్ఫెక్ట్గా పనిచేస్తాడు. బైబిల్లో ఇలా వ్రాయబడింది, యోషేయ 40:31 ప్రకారం, యెహోవాను నిరీక్షించువారు తమ బలాన్ని నూతన పరుచుకొందురు, గద్దల వలె రెక్కలు చాపి ఎగురుదురు, పరిగెత్తి అలసిపోరు, నడిచి క్షీణించరు అని. అలాగే ఓర్పు, సహనం అనేవి రెండూ ఉంటే మీ జీవితంలో దేవుడు మీరు ఊహించని అద్భుతాలను అయితే చేస్తాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే యేసు ప్రేమ జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.